నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేస్ నేను మీ అమూల్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డీలిమిటేషన్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు 2026లో జనాభా లెక్కల తరువాతే డీలిమిటేషన్ ఉంటుందన్న సుప్రీం రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం తమిళంలో ప్రమాణం చేసిన కమల్ హాసన్ మేడ్చల్ షంపీపూర్లో కారు బీభత్సం ఇంటి గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి బంగాళాఖాతంలో మరింత బలపడ్డ అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజుల పాటు వర్ష సూచన తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీలిమిటేషన్ పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం దేశంలో తదుపరి జనాభా లెక్కలు జరిగే 2025 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని పిటిషనర్ కోరారు. ఇందులో భాగంగా తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 సీట్లు పెంపు జరగాలని ఆయన అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు దీనిపై విభిన్నంగా స్పందించింది. పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 2026 జనగణన తరువాత మాత్రమే డీలిమిటేషన్ సాధ్యమవుతుందని, అప్పటి వరకు ఆ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి అసెంబ్లీల పెంపు గురించి, వాటిపైన నీళ్లు కలిగినట్టు కూడా చెప్పవచ్చు. అయితే డీలిమిటేషన్ పైన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనము ఈ తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారము దేశంలో తదుపరి జనాభా లెక్కలు అంటే 2026 తర్వాతనే ఆ లెక్కలు వచ్చిన తర్వాత అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమని స్పష్టం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 26 ప్రకారంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలని పిటిషనర్ పురుషోత్తం రెడ్డి కోరడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు, ఆంధ్రప్రదేశ్ 175 నుంచి 220 సీట్లు పెంపు జరగాలని ఆయన అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు దీనికి భిన్నంగా స్పందించని చెప్పవచ్చు. పిటిషన్ ను తిరస్కరించిన ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అయితే 2026 జనగణన తర్వాతనే డీలిమిటేషన్ సాధ్యం అవుతుందని, అప్పటి వరకు ఈ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని చెప్పి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే 2021 జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా మహమ్మారి కారణంగా అప్పుడు చేరలేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2026లో జనాభా లెక్కలు చేపడతా ఉన్నది. అయితే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా బీజేపీ ప్రభుత్వం చేపడతా ఉన్నది. అయితే అసెంబ్లీల పెంపు కానుంది, అదేవిధంగా ఏదైతే ఇంకా బీసీ రిజర్వేషన్లు, తర్వాత ఇతర రిజర్వేషన్లు కూడా 2026 జనాభా తర్వాతనే ఆ కులగణన లెక్కలు మొత్తం చేసిన తర్వాతనే చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో మాత్రం ఇది తీవ్ర నిరాశ కలిగించే తీర్పుగా చెప్పవచ్చు. అమూల్య
థ్యాంక్ యూ ప్రసన్న. రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. జాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5 చిన్నారులు అక్కడికక్కడే మరణించగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 30 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో శిథిలాల కింద చిన్నారులు చిక్కుకున్నారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనం కూలిపోయిన సమయంలో దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, దీనిపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ స్పందించారు. ఈ విషాద ఘటన తనను ఎంతో బాధించిందని, గాయపడిన చిన్నారులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారు చికిత్స అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. భవనం పైకప్పు ఎలా కూలిపోయిందనే విషయంను తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. పాఠశాలలో జరిగిన ప్రమాదం విషాదకరం, తీవ్ర బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని, అధికారులు, బాధితులు, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందిస్తారని మోదీ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగిన చెప్పవచ్చు. జలావర్లోని పిప్లోడి ప్రాథమిక పాఠశాల పైకప్పు ఒక్కసారిగా శుక్రవారం ఉదయం కుప్పకూలిపోయింది. దీంతో శిబిరాల కింద అనేక మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. ఘటనలో 6 చిన్నారులు చనిపోగా 29 మంది పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ మేరకు జిల్లా అధికారులు అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఉదయం పిల్లలు తరగతి గదులకు హాజరవుతున్నది ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించి చిన్నారులను బయటికి తీశారు. అయితే ఈ విషయంలో స్థానికులు కూడా సహాయపడుతున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఘటనలో 6 పిల్లలు మరణించగా మరో 29 మంది పైగా గాయపడ్డారని పోలీసు సిబ్బంది అమిత్ కుమార్ మీడియాకు తెలియజేయడం జరిగింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ప్రత్యేక ఆరోగ్య కేంద్రం చేర్పించామని, కొందరు ఎస్ఆర్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా చెప్పారు. అయితే ఇదే విషయం పైన మోడీ సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. తన ఎక్స్ వేదికగా తను స్పందించిన పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ప్రాణానికి సంబంధించిన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లోని జలావర్లోని ఒక పాఠశాల జరిగిన ప్రమాదం విషాదకరం, తీవ్ర బాధాకరం. ఈ శిక్ష సమయంలో బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలతో నా ఆలోచనలు ఉన్నాయని మోడీ తెలిపారు. అయితే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
అధికారులు బాధిత కుటుంబాలకు అన్ని విధాలు సహాయ అందించాలని కూడా మోదీ తెలియజేయడం జరిగితే మరోవైపు పాఠశాల పైకప్పు కున్న ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ విచారణ వ్యక్తం చేశారు. చిన్నారులు మృతి చెందడంపై సంతాపం తెలియజేశారు. అంటే గాయపడిన పిల్లలకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు కూడా వెల్లడించారు. బంధించిన వారికి దేవుని సాధారణ స్థానం దొరకాలి, అపారమైన దుఃఖాన్ని కలిగే శక్తిని వారి కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అమ్మ థ్యాంక్ యూ ప్రసన్న. రాజ్యసభ ఎంపీగా ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కమల్ హాసన్ తో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తమిళంలో ప్రమాణం చేశారు. జూన్లో డీఎంకే కూటమి మద్దతుతో కమల్ రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించిన కమల్ హాసన్ 2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తూ డీఎంకేకు తమ పార్టీ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. డీఎంకే పార్టీ తమిళనాడులో తమ పార్టీ జెండా ఎగురవేసింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో 4 రాజ్యసభ స్థానాలను ఆ పార్టీనే దక్కించుకుంది. పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమల్ హాసన్ తో పాటు డీఎంకే నుంచి పి విల్సన్, సల్మా, ఎస్ఆర్ శివలింగం కూడా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. தமிழ்நாடு ஸ்ரீ கமல் ஹசன். மாநிலங்கள் அவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்டிருக்கும் கமல் ஹாசன் எனும் நான் சட்டத்தினால் நிறுவப்பெற்றதான இந்திய அரசியல் சட்டத்தின் மீது உண்மையான பற்றார்வமும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் உறுதியாக பற்றி நிற்பேன் என்றும் நான் இப்போது ஏற்கவிருக்கும் கடமையினை நேர்மையாக நிறைவேற்றுவேன் என்றும் விழிமிய முறைமையுடன் உறுதி கூறுகிறேன். வணக்கம். తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనపై ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఇచ్చిన ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన కులగణన నిర్వహణ అంత తేలిక కాదని, అయినా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వేను విజయవంతంగా చేపట్టారని ప్రశంసించారు. భారత్లో తెలంగాణకు ఉన్న స్థాయిలో డేటా మరే రాష్ట్రంలోనూ లేదని, దేశంలో కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సరైన రీతిలో కులగణన చేయదని అభిప్రాయపడ్డారు. దేశ అసలైన వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి బీజేపీ ఇష్టపడదని విమర్శించారు రాహుల్.
started to push the caste census in Telangana, in the back of my mind, the issue was there that we have Revant Reddy ji as Chief Minister, and it will be difficult for him to push the caste census. It's not easy because his community would maybe not appreciate that action. And so I was looking quite carefully. And I must tell you, and I told the expert committee this, that Revant Reddy, other leaders of Congress party, they exceeded my expectations very easily. Not only did they do the caste census in the spirit that it should have been done. You can do something in the right spirit and then you can do it incompetently. So they did it in the right spirit, and I can say with certainty that the level of competence with which they've done it, this is a milestone for social justice in the country. And this is going to define whether the BJP likes it or doesn't like it. This is now going to define how the national caste census is done. When I start తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగాయని, అనేక మంది అమరులయ్యారని 2009 డిసెంబర్ 9న ప్రకటన చేయడంతో పాటు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. భారత్ జోడో యాత్రలో కులగణనపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 2024 ఫిబ్రవరి 4వ తేదీన సర్వేను ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4 నాటికి సరిగ్గా ఏడాది కాలంలో సర్వే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. అందుకే ఫిబ్రవరి 4న తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. కులగణన చేపట్టే సమయంలో అనేక మంది అగ్రకులాల నాయకులు తమ వద్దకు వచ్చి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేశారని, కాలానుగుణంగా మార్పులకు అవకాశం ఇవ్వాలని వారికి సూచించినట్లు సీఎం తెలిపారు. जब आजादी नहीं था ब्रिटिशर्स थे, मगर लोगों का सोचधारा ये था, कांग्रेस पार्टी ने सोचा लोगों को आजादी दिलवाने का, इसीलिए कांग्रेस पार्टी ने अंग्रेजों के खिलाफ लड़कर इस देश को आजादी दिलवाए. जब हमारे तेलंगाना के बारे में भी 60 साल हम लोग लड़े तेलंगाना हासिल करने के लिए एक राज. श्रीमती सोनिया गांधी जी ने December 9, 2009 she has decided to give तेलंगाना. तो 70 साल हम लोग लड़े, मरे, शहीद हुए, मगर हासिल नहीं कर सका. जस्ट बिकॉज ऑफ श्रीमती सोनिया गांधी जी वी हैव गॉट ए स्टेट. वो स्टेट में जो राहुल जी ने वादा किया वो जिम्मेदारी निभाने के लिए मैं तैयार हो गया, खड़ा हो गया. जितने भी मेरे जाति के दूसरे जाति के जो भी फॉरवर्ड कास्ट है सबको बुलाया, मैं बिठाया. भाई समय समय पर कुछ चेंजेस आते रहते हैं, सोसाइटी में कुछ रेवोल्यूशन आना चाहता है, हम दबा के रखे तो वो हटा के ले लेंगे. हम खुशी से अगर दिए तो हमारा भी थोड़ा इज्जत बढ़ेगा. तो मैं समझाया आप लोगों को ये तो होने वाला ही है, मगर आपको हटा के करवाना है, नहीं तो आप कुर्सी में बैठकर करने का है, ये इतना ही तय करो. हमारे साथियों को यही साफ कह दिया मैं, भाई अभी वक्त आया, हम करना ही पड़ेगा. अगर एक साल आगे एक साल पीछे, तो हम डिसाइड कर लिए. February 4, 2024 ने मैं काम शुरू किया. 4 फरवरी 2025 एग्जैक्ट 1 ईयर में मैं सब कुछ खत्म करके असेंबली में रख दिया. I have declared that is Social Justice Day on February 4th. Every year we are going to celebrate on February 4th. That is Social Justice Day. Just because of Rahul Gandhi ji, श्रीमती सोनिया गांधी जी एंड खड़गे जी. क्योंकि कांग्रेस है सब कुछ है,
जब कांग्रेस नहीं है कुछ नहीं, जब आजादी नहीं था ब्रिटिशर्स थे, मगर लोगों का सोचधारा ये था। మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షంబీపూర్లో ఓ ఇంటి గోడపైకి కారును ఎక్కించాడు ఓ వ్యక్తి. నిద్రమత్తులో కారును డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును కిందకు దించి తరలించారు. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. షేర్లింగంపల్లి కల్తీ కల్లు ఘటనలో అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు ఆడెపు విజయ్ మృతి చెందాడు. జూలై 6న రాత్రి ఇందిరానగర్ కల్లు దుకాణంలో కల్లు సేవించిన ఆడెపు విజయ్ వికారం, వాంతులతో బాధపడుతూ మరుసటి రోజు ప్రతిమ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయ్ను జూలై 8న గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి 9న నిమ్స్కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న విజయ్ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఆడెపు విజయ్ మరణంతో కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది.
మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.